హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక వీడియోలో చెప్పాను కదండీ! మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందని. ఆ ప్రేయర్‌కి అయితే వెళ్ళామండి. అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి మా వదిన అయితే ఫస్టే వచ్చింది. ఇంకా మాది కొంచెం లేట్ అయింది ఎళ్ళేసరికి. ఇంకా మేమందరం కలిసి ఈవినింగ్ ప్రేయర్ తర్వాత భోజనం అయితే పెట్టేసుకున్నారు మా మామయ్య వాళ్ళు. ఇంకా దానికి సంబంధించి కొన్ని సరుకులు అయన్నీ ఉన్నాయి కదా! అయన్నీ కట్ చేసుకుంటూ ఇంకా పనులైతే మొదలుపెట్టేసాం. ఇక్కడి నుంచి చూడండి. హాయ్ చెప్పు గాయ్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నల్లగా వస్తుంది. హాయ్ చెప్పదు నా మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్. ప్రేయర్కి వచ్చాము అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ప్రేయర్కి ఇంకా భోజనాలకి అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాము. చూడండి మీరు కూడా. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఇదిగోండి అల్లం పేస్ట్ అవన్నీ అయితే కొంచెం నానిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. మా వదిన అయితే ఇంకా కూరగాయలు కోసుకుంటా, అలాగే మా అత్తయ్య ఇంట్లో పని చేసుకుంటా, ఇంకా రావాల్సిన వాళ్ళందరికీ చెప్పుకుంటా మా అత్తయ్య అయితే బాగా బిజీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం టైంలో భోజనం అయితే చేసేసాం అందరం కలిసి. ఇంకా మధ్యాహ్నం టైంలో ఇదిగోండి ఈ పిల్లలైతే తెలిసిందే కదా, ఎక్కడైనా వెళ్తే ఇంకా గోలగోల. ఎందుకంటే స్కూలు లేదు, ఏం లేదు, వాళ్ళకి హ్యాపీ ఇంకా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా బాగా. ఇంకా వీళ్ళు మళ్ళీ అన్నం తినేసాక వాళ్ళ పనులు వాళ్ళు మొదలుపెట్టారండి. మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మేమైతే ఇంట్లో పని చేసుకున్నాం. తినొచ్చి మా ఆయన వాళ్ళ తమ్ముడండి. ఇంకా అలా కొన్ని కొన్ని పనులైతే మొదలుపెట్టేసాం. ఇది కూడా ఇంకా ఇక్కడ నుంచి అయితే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా పిల్లలైతే కాసేపు అలా పడుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యే టైంకి అంటే ప్రేయర్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మేము కూడా రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం వాక్యం అనేది ఉంటుంది. అంటే మా అత్తయ్య గారు సాక్ష్యం చెప్పారు. కొంచెం ఉందండి, అదైతే నేను ఎక్కువైతే వీడియో తీయలేకపోయాను. ఇంకా కుదిరినంతసేపు అయితే కొన్ని వీడియోలు తీశాను. అప్పటికి నాకు చాలామంది హెల్ప్ చేశారు వీడియోలు తీసి, అలాగే ఫోటోలు తీసి నాకు సెండ్ చేశారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే నేను ఆ వీడియో అయితే పెట్టేదాన్నే కాదు. కొన్ని పిక్స్ వరకే వచ్చేవి. కరోనాలో నాకైతే నా పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇప్పుడైనా నా పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఇది దేవుడు కృప. నేను ఇలా నిలబడి ఉన్నానంటే అది ఆయన చెప్పాను. దేవుడు ఎంతో మేలు. నా తెలియదు కూడా నాకు చేసి అస్సలు రాదు. అయినా దేవుని కృప ఇది. నేను ఇలా నిలబడి ఉన్నానంటే దేవుని చిత్తం ఇది. అయినా ఎవరున్నా కానీ బంధువులున్నా కనుగోలున్నా దేవుని కృప ఇది. నాకు దేవుడు నన్ను ఇచ్చిపెట్టలా. మేము ఎంత శోధనలో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా కానీ నా దేవుడు నన్ను ఇచ్చిపెట్టలా. నా కుటుంబానికి నన్ను సిగ్గుపరచలేదు. మేము ఎంతో శోధనలు ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. నన్ను ఇచ్చితే ఉంటున్నాడు దేవుడు. దేవుడు కృప ఇది. అయితే మంచి కరోనాలో కూడా నాకైతే ఒక కళ్ళు 9 నెలలు ఎంత నరకము ఇచ్చాను. అది దేవుడికి నాకే తెలుసు. ఆయన అంటున్నాడు ఈ లోపల కొండం ప్రశ్నించి మంచి కరోనా. ఆయన నేను అనుకున్న దేవా నీ చిత్తమయ్యా, నాకైతే కళ్ళు నాన్న అట్లా. మరి పిల్లని బాక్స్లో పెట్టాలంటున్నారు. నాకైతే కళ్ళు రావట్లేదు. మరి ఎవరు నన్ను పిల్లని మారిస్తే నాకు బాధయ్యా. నా పిల్ల మాత్రం బాక్స్లో పెట్టదయ్యా. నువ్వు మాత్రం నువ్వు సిగ్గుపరిచే దేవుడు. నువ్వు ధైర్యం ఇచ్చి బలపరిచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు అయ్యా నువ్వని నేను ప్రార్థన చేసుకున్నా. ఆ డాక్టర్ కూడా 2 సార్లు తీసుకెళ్తే రెండోసారి అంది ఎందుకమ్మా పిల్ల బాగుంది బాక్స్లో వద్దు. ఈ పిల్లతో పాటు వాళ్ళు బాక్స్లో పెడుతున్నారు, చెప్తున్నారు. ఈ పిల్ల కంటే ముందు పిల్లనైతే పేరు రోగించారు. నాకైతే భయమే వస్తుంది తల్లి. నాకైతే కలుగా పిల్లలు గుర్తుపడతానో పట్టలేను. నాకు బాధ ఎంత కాదు అంత దేవుడు ప్రభు చూపించాడు ఆ పిల్ల పట్ల. ఆ పిల్లకి ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు మటుకు ఏ బాధ కానీ ఆ పిల్ల సేదటం లేదు. నాకైతే నాకు ఆరోగ్యం మరి అసలు క్షీణించిపోతుంది. ఇది దేవుని కృప. నేను ఇలా నిలబడి నేను చెప్తున్నాను, ఇది దేవుని కృపే. నాకు నేను ఎంత శోధన బాధలో నా బాధ నేనే మింగుకుంటా. నేను అని చెప్పను. ఎందుకంటే కొద్దిగా పని చేసి వస్తాడు. నేను ఆయనకి ఏం చెప్పదు, నేను చెప్పను కూడా. ఇక్కడ నుంచి అయితే అత్తయ్య సాక్ష్యం అయిపోద్ది. తర్వాత వచ్చి వాక్యం చెప్తారు, అలాగే పాటలు పాడతారు. ఇంకా మేమైతే అనుకోలేదు. నేను లాస్ట్లో చూశాను ఎంతమంది వచ్చారనేది. నేను ముందు కూర్చున్నాను కాబట్టి చూడలేదు. కానీ దేవుడు ఎవరినైతే నడిపించాలి అని చెప్పి అనుకున్నారో వాళ్ళందరూ వచ్చారండి. చాలా హ్యాపీగా ఉన్నారు మా అత్తయ్య మామయ్య అయితే. వాళ్ళలో ముఖ్యంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరిని చూశాను కాబట్టి. ఇంకా లాస్ట్లో మా మామయ్య ఇంకొంచెం ఆయనకి జరిగిన సాక్ష్యం చెప్పుకున్నారు. అలాగే అందరికీ భోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు, ఎవరు వెళ్ళకండి ఇక్కడే అందరు భోజనాలని. కొంతమందికి తెలియదండి, వెళ్ళిపోతారు. అందుకని చెప్పి ఇలా మైక్లో చెప్పిస్తారు. ఎవరైతే పెట్టించుకుంటున్నారో ప్రేయర్ వాళ్ళ చేత అయితే చెప్పిస్తారు. ఇక్కడ మనం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, భోజనం అనేది అన్నము, అలాగే సాంబార్, చికెను, ఈ మొత్తం ఎంతమందికి అని చెప్పి మీరు అనుకున్నారో ఆ నెంబర్ వచ్చి కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఏమి ఇష్టమో అది కూడా కామెంట్స్లో రాయండి. అది కరెక్ట్ అయితే వాళ్ళకి ఏమి ఇష్టమో
నెక్స్ట్ వీడియోలో ఆ నెంబరు అలాగే వాళ్ళకి నచ్చిన వంట కూడా నేను చెప్పి చేస్తాను. ఖచ్చితంగా చేస్తానండి. మీరు మాత్రం కరెక్ట్గా చెప్పండి నెంబరు. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ప్రేయర్ అయిపోయింది కదండి. ఇంకా అందరం వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో పనులు అలాగే బయట రోడ్డు మీద కొంచెం పని ఉంటే అది కూడా చేసేసుకున్నాం నేను మా అత్తయ్య. ఇంకా మొత్తం పని చేసేసుకున్న తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయి ఇంకా వీళ్ళు రావాలని చెప్పి కూర్చున్నాం. అందరం కలిసి తిందామని చెప్పి ఇంకా మావయ్య మా వారు అలాగే అన్నయ్య వాళ్ళు అయితే చర్చికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కలిసి అయితే భోజనం చేసామండి. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ ఇంకా మేము వచ్చేస్తున్నాము ఇంటికి. ఇంకా వదిన వాళ్ళు మేము కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా అత్తయ్య అయితే బయటికి తీసుకొచ్చి ఇలా కొన్ని గాజులు అని చెప్పి పిల్లలకి ఏం కావాలో అవి అయితే కొన్ని ఇచ్చింది. ఇంకా పండగ కూడా దగ్గర వస్తుంది కదా, ఇంక ఎవరికి ఏమి ఇష్టం అవి కూడా కొన్ని ఇచ్చేశారు. ఇంకా నాకైతే ఈ గాజులు బాగా నచ్చినాయి. ఇంకా ఇవి తీసేసుకున్నాను. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.